నత్తల కూర మీరు ఎప్పుడన్నా తిన్నారా? తినకపోతే ఈసారి ట్రై చేయండి. ఎలా వండాలో ఈ రోజు చూపించేస్తా. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. యూజువల్ గా నాన్ వెజ్ కర్రీస్ లో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కూర డ్రై అవ్వకుండా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకుని మగ్గే వరకు కుక్ చేసుకోండి. పచ్చిమిర్చి నేను 5 కాయలు వేసాను. ఘాటు ఉంటేనే కూర టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను ఆనియన్ త్వరగా మగ్గడానికి సాల్ట్ ముందుగానే యాడ్ చేస్తాను. సో కల్లుపు కూడా యాడ్ చేసి ఆనియన్ మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి. ఈ లోపు నత్తలు కూడా మంచిగా వాష్ చేసుకుని కుక్కర్ లో వేయండి. యూజువల్ గా నత్తలు జిగురుగా ఉంటాయి. సో సాల్ట్ పసుపు వేసి హాట్ వాటర్ లో వాష్ చేస్తాము. బట్ ఇక్కడ విజయవాడలో చాలా బాగా వాష్ చేశారు. అస్సలు జిగురు లేదు. సో నేను నార్మల్ గా వాష్ చేసినా కూడా సరిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు కారం గరం మసాలా వేసి వాటర్ పోసి మూత పెట్టి హై ఫ్లేమ్ లో నియర్లీ 20 విజిల్స్ రానివ్వండి. నత్తలు చాలా ప్రోటీన్ ఫుడ్ బట్ చాలా హార్డ్ ఫుడ్ కూడా. సో 20 విజిల్స్ మినిమం. ఆవిరిపోయాక కొంచెం వాటర్ ఉండగానే గసగసాలు జీడిపప్పు పేస్ట్ వేస్తే కర్రీలో గ్రేవీ బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నేను యూజువల్ గా ఈ పొడి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను. సో యాడ్ చేసి లో ఫ్లేమ్ లో ఆయిల్ తేలాక ఉప్పు చూసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఎంజాయ్ చేయడమే.